ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ సన్నాహాలు చేస్తుంది. 17కు 17 ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఈ నెల 20 నుండి విజయ సంకల్ప యాత్ర పేరిట యాత్రలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఎంపీ నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో మొత్తం 33 జిల్లాల్లో 17 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా పెద్ద ఎత్తున యాత్రలు నిర్వహించాలని బీజేపీ ప్రణాళిక రూపొందించింది. దీనికోసం 17 పార్లమెంటు నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఈ 5 పార్లమెంటు క్లస్టర్లకు భాగ్యనగరం, శాంతవాహన, కొమురం భీం, కృష్ణమ్మ, కాకతీయ క్లస్టర్లుగా పేర్లు పెట్టారు. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాల్లో విజయం సాధించే లక్ష్యంగా ఈ విజయ సంకల్ప యాత్రను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. భాగ్యనగరం క్లస్టర్ పరిధిలోని భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా 600 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. శాతవాహన క్లస్టర్ పరిధిలోని కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలు ఉండగా 800 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. కొమురం భీం క్లస్టర్లో ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ నియోజకవర్గాల్లో 1025 కిలోమీటర్ల యాత్ర. అదేవిధంగా కృష్ణమ్మ క్లస్టర్ పరిధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ నియోజకవర్గాల్లో 1190 కిలోమీటర్లు. చివరిగా కాకతీయ క్లస్టర్ పరిధిలోని వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలు చేర్చారు. కాకతీయ క్లస్టర్లో 1100 కిలోమీటర్ల యాత్ర చేయాలని రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది బీజేపీ శ్రేణులు. ఐదు పార్లమెంటు క్లస్టర్లో మార్చి 1 వరకు సాగే ఈ యాత్రను ప్రారంభించేందుకు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. అలాగే మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు తదితర అంశాలను ఈ యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు కమలనాథం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మండలాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రతి మండల కేంద్రంలో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో రోడ్ షోలు ఉంటాయని అంటున్నారు. ఈ 5 క్లస్టర్లలోని యాత్రలు హైదరాబాద్లో కలుస్తాయని పార్టీ నేతలు చెబుతున్నారు. మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభకు కూడా కమల నేతలు ప్రణాళికలు రచించారు.